డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్రిప్టో ఫ్యామిలీ ఫ్యామిలీ టోకెన్ అప్డేట్స్ మనకి ఇది నిన్న 23 డిసెంబర్ 2024 నైట్ 10 PM మనకు ఈ యొక్క అప్డేట్స్ అనేది రావడం జరిగింది. సో ఆ అప్డేట్స్ను నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందుగా మన మిత్రులు ఆ, ఆ లింక్ ఎక్కడుంది, ఈ లింక్ ఎక్కడుంది అని అడుగుతున్నారు కదా. సో Linktree/family token ఇది ఓపెన్ చేస్తే మీకు క్రిప్టో ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ టోకెన్కి సంబంధించిన అన్ని లింక్స్ ఇక్కడ ఉంటాయి. నేను ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మళ్ళీ 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 ఇట్లాంటి చీప్ క్వశ్చన్స్ అడుగుతారు. Linktree/family token ఓపెన్ చేయండి. సో అందులో మీకు అన్ని లింక్స్ అక్కడే చాలా క్లియర్గా ఉంటాయి. ఓకే, రైట్. తర్వాత ఇంకోటి, కొంతమంది సపోర్ట్ ఈమెయిల్ అడుగుతున్నారు. issues@ourfamily.support. మీకు ఏదైనా మీకు అర్థం కాకపోతే, క్వశ్చన్స్ ఉంటే, ఆ, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దీనికి మీరు ఈమెయిల్ చేయండి, issues@ourfamily.support. సో మీ యొక్క అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్లో ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ ఈమెయిల్ నుంచి మాత్రమే మీరు ఈమెయిల్ పంపించాల్సి ఉంటుంది. లింక్స్ అన్ని Linktree/family టోకెన్లు ఉంటాయి. ఈమెయిల్ అడ్రస్, సపోర్ట్ ఈమెయిల్ ఏంది, issues@family అవర్ family.support. ఓకే, రైట్. సో ఇది క్రిప్టో ఫ్యామిలీ, మా జనరల్గా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ డిస్క్లైమర్ ఇది. సో ఇందులో ఎట్లాంటి గ్యారంటీలు, వారంటీలు, షూరిటీలు ఏముండవు, ఇవన్నీ చదువుకోండి. సో ఇది సెక్యూరిటీ రిస్క్, ట్యాక్స్, సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవి డిస్క్లైమరు. సో ఇవన్నీ కూడా లీగల్ డిస్క్లైమర్స్, రైట్. తర్వాత నిన్న అంటే 23 డిసెంబర్ నైట్ 10 o'clockకి మనకు ఒక మెసేజ్ రావడం జరిగింది అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో. సో అందులో ఏముంది అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఒకసారి మీరు చాలా క్లియర్గా చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ నేను అక్కడ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందో సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా అది ఎట్లా ప్రొసీజర్ జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు. సో ఎందుకు అంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని విషయాల కోసం ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉందండి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, మ్యాక్సిమం అమౌంట్ ఎంత అంటే పర్ డే వచ్చి $3,333ను మనము విత్డ్రా చేసుకునే అవకాశం ఉందండి. ఓకే, ఒకే అకౌంట్కి మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్కి $3,333 విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒకటే అకౌంట్ ఉందనుకోండి, ఆ ఒకే అకౌంట్లోకి వెళ్ళి పర్ డే, ఓకే, సో 24 hours అంటే పర్ డే $3,333 విత్డ్రా చేసుకోవచ్చు. మీకు 2 అకౌంట్స్ ఉంటే 2 times, 3 అకౌంట్స్ ఉంటే 3 times, 5 అకౌంట్స్ ఉంటే 5 times. ఒక అకౌంట్కి $3,333 విత్డ్రా చేసుకోవచ్చు. అది మ్యాక్సిమం అండి, అంతకు మించి చేయడానికి వీల్లేదు. ఓకే, తర్వాత ఇక్కడ బైండింగ్ సైకిల్ అని ఇచ్చారు. ఇక్కడ బైండింగ్ సైకిల్ అనేది ఏంది అంటే, సో వన్ బైండింగ్ సైకిల్ లాస్ట్ 6 hours, అంటే ఒక బైండింగ్ సైకిల్ అనేది ఒక 6 hours ఉంటుందట. అట్లా మరి ఒక రోజుకి 4 సైకిల్స్ ఉంటాయి, అంతే కదా. 6 hours కలిపి ఒక బైండింగ్ సైకిల్ అట. ఒక సైకిల్లో 30 బిడ్స్, 30 మంది బెస్ట్ బిడ్స్ అవార్డ్ చేయొచ్చట. సో ఎవరైతే అవార్డ్ చేస్తారో, అంటే 30 బిడ్స్ మంచి బెస్ట్ బిడ్స్ అవార్డ్ చేస్తారో వాళ్ళకి 72 hours సో వాళ్ళకి ఒక గూగుల్ ఫామ్ వస్తుందట. ఆ గూగుల్ ఫామ్ మనము ఫిలప్ చేసి పంపించాలన్నట. సో మరి ఈ ప్రొసీజర్ ఏందనేది మనకి ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు. అందుకే నేను మీకు చెప్పేది, ఇంకా మన దగ్గర పూర్తి క్లారిటీ లేదు. సో ఇక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ఒక అకౌంట్కి $3,333 విత్డ్రా చేసుకోవచ్చు. ఒక బైండింగ్ సైకిల్ అంటే 6 hours ఒక బైండింగ్ సైకిల్ అంటాము. ఒక రోజుకి 4 బైండింగ్ సైకిల్స్ ఉంటాయి. ఒక సైకిల్లో 30 బెస్ట్ బిడ్స్ ఉంటాయి. ఆ బెస్ట్ బిడ్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి 72 hours ఓకే, ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే వాళ్ళకి 72 hours అంటే 3 days అనుకోండి, అంతేనా. 3 days. సో 3 days సో వాళ్ళకి పేమెంట్ అనేది ముడుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ 3 రూల్స్. ఇది తర్వాత ఆఫ్టర్ 24 hours విన్నింగ్ ద బిడ్, ద మెంబర్ కెన్ సబ్మిట్ ఎ న్యూ బిడ్. ఓకే, అయితే సపోజ్ మీరు ఒక రోజుకి మనం ఏం చెప్పినాము, ఒక బైండింగ్ సైకిల్ అంటే 6 hours టైం అని చెప్పినాము. ఒక రోజుకి 4 సైకిల్స్ ఉంటాయని చెప్పుకున్నాము. సపోజ్ మీరు ఒక రోజు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ 24 hours తర్వాత మాత్రమే కొత్త బిడ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందంట. ఓకేనా, అంటే మీరు ఒకసారి బిడ్లో పార్టిసిపేట్ చేస్తే 24 hours వరకు, అంటే నెక్స్ట్ 24 hours వరకు మీరు కొత్త బిడ్ అనేది వేయలేరు. ఆ 24 hours కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒక కొత్త బిడ్ అనేది వేయవచ్చు. ఓకేనా, అది విషయం. ఓకే,
ఆ, ఆ, అయితే ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో బిడ్డింగ్ అంటే ఏం లేదండి, వేలం పాట. ఓకేనా, బిడ్డింగ్ అన్న ఆక్షన్ అన్న వేలం పాట. సో ఎట్ ద బిడ్డింగ్ యూ కెన్ సెల్ టోకెన్స్ ఫ్రమ్ ద డిపాజిట్ వ్యాలెట్ బ్యాలెన్స్, పర్చేస్డ్ టోకెన్స్, ఆల్ టోకెన్స్ ఫ్రమ్ వెస్టింగ్. ఓకే, సో ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో మీరు ఎక్కడ టోకెన్స్ అమ్మచ్చు? ఫ్యామిలీ టోకెన్స్ అంటే మీ యొక్క డిపాజిట్ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయో అవి కానీ, లేదంటే పర్చేస్డ్ టోకెన్స్. ఓకే, పర్చేస్డ్ టోకెన్స్ అంటే సో కొంతమంది ఎక్స్చేంజ్లో పర్చేస్ చేశారు కదా ఫ్యామిలీ టోకెన్స్, ఎప్పుడు 2.5 years బ్యాక్. సో వాళ్ళు కానీ, సో లేదంటే సో ఎవరైతే స్టార్టింగ్లో బిగినింగ్లో కొన్ని లక్షల కోట్ల టోకెన్స్ పర్చేస్ చేశారో అవి ఇప్పుడు వెస్టింగ్లో ఉన్నాయి. వెస్టింగ్ అంటే అవి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, డిపాజిట్లో ఉన్నాయి. సో ఆ టోకెన్స్ కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ టోకెన్స్ అయినా, మీ డిపాజిట్ వాలెట్లో ఉన్న ఫ్యామిలీ టోకెన్స్ అయినా, మీరు పర్చేస్ చేసిన టోకెన్స్ అయినా, తర్వాత మీ వెస్టింగ్లో ఉన్న టోకెన్స్ అయినా, ఏ టోకెన్స్ అయినా కూడా ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా మీరు అమ్మచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ, ఆ, ఓకే, సో ఈ యొక్క ఆక్షన్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ అకౌంట్లో 300 ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ యాక్టివ్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే ఈ యొక్క సపోజ్ మీ దగ్గర 300 ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ కనుక లేకపోతే, సో మీరు ఈ యొక్క ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కుదరదు అని చెప్పి చెప్తున్నారండి. ద రిక్వైర్మెంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద యాక్షన్. ఓకే, యా. సో సో ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ కెన్ బి పర్చేస్డ్ విత్ ఇన్ ద బ్యాలెన్స్ ఇన్ ద డిపాజిట్ వ్యాలెట్. ఓకే, సో ఫ్యామిలీ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో, సో అందులో మీకు డిపాజిట్ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ తోటి ఫ్యామిలీ టోకెన్స్ పర్చేస్ చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉండు. మీకు అర్థమైంది కదా? సో ఇవి మూడు ఇప్పటికి మనం 6 విషయాలు మనం మాట్లాడుకున్నాము. తర్వాత సో ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు ఎలిజిబిలిటీ ఏంది అంటే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి. అంటే మీరు మెయింటెనెన్స్ ఫీజ్ అనేది మీరు పే చేసి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు అని చెప్పి చెప్తున్నాడు. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు మెయింటెనెన్స్ ఫీజు కట్టకపోతే మీరు అసలు అకౌంట్ ఓపెన్ కాదు కదా. సో ఇది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ అంటే ఎవరైతే మెయింటెనెన్స్ ఫీజు కట్టి యాక్టివేషన్లో వాళ్ళ అకౌంట్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొనడానికి వీలవుతుంది. అది వెరీ నార్మల్ అది. ఓకే, తర్వాత ఇట్స్ యువర్ అబ్లిగేషన్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద మెంబర్స్ యూ హ్యావ్ ఇంక్లూడెడ్. అబ్లిగేషన్ టు ఇన్ఫార్మ్. ఓకే, ఇదేందో నాకు తెలియదు. సపోజ్ అంటే మీరు మీ ఇష్టం అయితే పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే లేదు కావచ్చు. ఓకే, సో ఇన్ ద బిడ్డింగ్ బోర్డు అంటే ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్లలో లీడర్ బోర్డ్ అని ఉంటుంది కదా. సో ఈ బిడ్డింగ్ బోర్డులో సో మీరు ఎప్పుడైతే బిడ్ చేస్తారో మొత్తం అందరికీ విజిబుల్, అంటే అందరికీ కనిపిస్తుందంట ఆ బిడ్డింగ్ స్టేటస్ ఏంది అనేది. అది మీకు ఒక టైం లైన్ లెక్క కనిపిస్తుంది కావచ్చు. సో అది ఒక లీడర్ బోర్డు లెక్క. సో ఆ బోర్డులో మరి మీరు వేసిన బిడ్ ఎక్కడ ఉంది, ఏంది, ఏం సంగతి అనేది మీరు దాని యొక్క స్టేటస్ అనేది చూడొచ్చు. ఓకే, ఆ బిడ్డింగ్ బోర్డు. సో జనరల్గా అయితే లీడర్ బోర్డ్ అని ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేల్స్ చేస్తారో వాళ్ళకి లీడర్ బోర్డులో ఫస్ట్ 10 మెంబర్స్ 20 మెంబర్స్ అట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు బిడ్డింగ్ యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఈ బోర్డులో మీ యొక్క బిడ్ యొక్క స్టేటస్ ఏందనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆన్ ద డైలీ బేసిస్ 6 hours ఒక బిడ్డు, ఒక రోజుకి 4 బిడ్లు ఉంటాయని చెప్పుకున్నాము. విచ్ మీన్స్ దట్ 120 మెంబర్స్ విల్ బి పెయిడ్ ఆన్ ద డైలీ బేసిస్. ఓకే, ఒక బిడ్ అంతే కదా, ఒక బిడ్లో 30 ఒక 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 బైండింగ్ సైకిల్ అంటే 30 మంది అండి. 30 బిడ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారట. ఒక రోజుకి ఎన్ని బిడ్డింగ్ ఒక ఒక బిడ్డింగ్ సైకిల్ అంటే ఎంత? 6 hours. ఒక రోజుకి ఎన్ని? 4 సైకిల్స్. ఒక బైండింగ్ సైకిల్ ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఎంతమంది అయినా చేయొచ్చు, బట్ 30 మెంబర్స్ని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే బెస్ట్ బిడ్లు. సో అట్లా 4 సైకిల్స్ అంటే ఎంత? 120 మెంబర్స్. సో 120 మెంబర్స్ వేసిన అయితే బిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసిన బిడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే డైలీ బేసిస్ పే చేస్తారు. అంటే ఒక రోజుకు 120 మందికి మాత్రమే ది బెస్ట్ బిడ్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బెస్ట్ బిడ్డర్స్ సో వాళ్ళకి మాత్రమే పేమెంట్ అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ డే 120 మెంబర్స్కి మాత్రమే. అంటే ఇక్కడ బిడ్డింగ్ అంటే ఏంది? మీరు ఫ్యామిలీ టోకెన్ ఎంతకు అమ్ముతారు, అర్థమైందా? సో బిడ్డింగ్ అంటే చాలా మందికి అర్థమైతలేదు కావచ్చు. ఈ బిడ్డింగ్ ఏంది ఇదేమన్నా ఇదేంది మన క్రికెటా లేకపోతే ఇదేమన్నా ఫుట్బాలా, మనం ఏమన్నా
అది కాదండి. ఇక్కడ ఫ్యామిలీ టోకెన్స్‌ని మనం బిడ్ చేస్తున్నాం. మీరు మీ దగ్గర ఉన్న ఫ్యామిలీ టోకెన్స్‌ని మీరు ఏ ప్రైస్‌కి అమ్ముతారు అనేది ఒక బిడ్డింగ్ ప్రాసెస్. ఇదొక వేలం పాట. ఎవరైతే తక్కువ బిడ్‌కేస్తారో సో, ఆ తక్కువ బిడ్ చేసినోళ్ళకి ఏమైతది? సో, ఆటోమేటిక్‌గా ఆ యొక్క 30 టాప్ బిడ్ లిస్ట్‌లోకెళ్తారు. సో, ఎవ్రీ సైకిల్‌లో 30 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. పర్ డే వచ్చి 4 సైకిల్స్ కాబట్టి 30 ఇంటూ 4 ఎంత? 120 బిడ్స్ సెలెక్ట్ అయితాయి. 120 బిడ్స్ అంటే ఎంత? 120 మెంబర్స్. ఆ 120 మెంబర్స్‌కి ఆన్ ద డైలీ బేసిస్ వాళ్ళు అమౌంట్ అనేది పే చేస్తారు. సో, అది విషయం. అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళోసారి ఈ యొక్క వీడియోని బ్యాక్ చేసుకొని మళ్ళా వినండి. అట్లా 2, 3 సార్లు వినండి మీకు అర్థమైతది. అంతకు మించి నేను చేసేదేం లేదు. ఓకే. రైట్. తర్వాత నెక్స్ట్. It's a mandatory for members who are paid out an action announced in the group that they have been paid. ఓకే. సో, ఇది మన గ్రూప్ ఏదైతుందో ఆ గ్రూప్‌లో ఎవరైతే బిడ్ గెలుచుకున్నారో సో, వాళ్ళని ఆ గ్రూప్‌లో అనౌన్స్ చేస్తారట. అంటే ఎవరైతే ఎవ్రీ సైకిల్‌లో 30 మెంబర్స్ పర్ డే 120 మెంబర్సు సో, వాళ్ళకి పెయిడ్ అంటే అమౌంట్ పే చేస్తారో ఫ్యామిలీ టోకెన్స్ బైబ్యాక్ చేసి సో, వాళ్ళ యొక్క లిస్ట్ అనేది వాళ్ళు ఇస్తారట. సో, అందులో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ లీడర్ బిడ్డింగ్ బోర్డ్‌లో కూడా ఉంటదని చెప్తున్నారు కాబట్టి సో, అదేం పెద్ద వింతేం కాదు. ఇట్స్ ఎ వెరీ కామన్. ఓకే. తర్వాత మెంబర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఆక్షన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. సో, మెంబర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఆక్షన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అప్లై ఫర్ ఇన్‌స్టంట్ పేమెంట్స్. ఓకే. సో, ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్ మనకి 2 రకాలుగా ఉంటది. ఒకటేమో బిడ్డింగ్ అనేది మనకి ఎవ్రీ 6 అవర్స్‌కి ఒక సైకిల్ ఉంటది. పర్ డే వచ్చి 4 సైకిల్స్ ఉంటాయి. 4 సైకిల్స్ అంటే 120 మెంబర్స్. ఇట్లా మీ కస్టమ్ బిడ్ అంటే మీరు 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 ఏ ప్రైస్‌కి అమ్ముతారనేది ఆ ప్రైస్ అనేది మీరు సెలెక్ట్ జేసుకోవాలి. ఓకే. సో, ఇట్లా అమ్మేవాళ్ళు మీరు ఇన్‌స్టంట్ బిడ్‌లా పార్టిసిపేట్ జేయడానికి మీకు ఆహ్, ఆహ్, అది మీకు అవకాశం లేదని జెప్తున్నారండి. ఓకేనా? సో, ఇన్‌స్టంట్ పేమెంట్ ఏదైతుందో ఇన్‌స్టంట్ పేమెంట్ అనేది అంటే ఇన్‌స్టంట్ బిడ్ అనేది వేరే ఉంది. సో, దాంట్లో మీకు పార్టిసిపేట్ జేయడానికి మీకు అవకాశం లేదని జెప్తున్నారు. సో, కాబట్టి సో, మీరు ఎట్లాంటి మీరు కస్టమైజ్డ్ బిడ్‌లో పార్టిసిపేట్ జేస్తారా? లేపోతే ఇన్‌స్టంట్ పేమెంట్ ఆ బిడ్‌లో పార్టిసిపేట్ జేస్తారా అనేది దట్స్ యువర్ చాయిస్. ఓకే. ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్ అయితే ప్రైస్ అనేది కంపెనీ ఆల్రెడీ ఫిక్స్ చేస్తది. ఆ ఫిక్స్ చేసిన దాంట్ల మీకు ఆప్షన్ ఉండది. అంటే మీరు కంపెనీ చెప్పిన రేటుకు మీరు అమ్ముతా అంటే మీరు ఇన్‌స్టంట్ పేమెంట్‌కి వెళ్ళొచ్చు. లేదు నేను కస్టమ్ బిడ్ నేను 10 సెంట్లకి అమ్ముతా, 20 సెంట్లకి నాకు నచ్చిన ప్రైస్ కొటేషన్ నేనేస్తా అంటే ఆఫ్‌కోర్స్ మీరు ఈ యొక్క డైలీ 4 సైకిల్స్ ఏవైతే ఉన్నాయో బైండింగ్ సైకిల్స్ దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది నాకు అర్థమైనంత వరకు ఇదే విషయం. ఓకే. రైట్. అయితే సో, గూగుల్ బైండింగ్ ఫార్మ్ అండ్ రిజల్ట్ షీట్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ 25థ్ డిసెంబర్ 2024 వెడ్నెస్‌డే. అంటే రేపు మనకి గూగుల్ బైండింగ్ ఫార్మ్ అండ్ రిజల్ట్ షీట్ అనేది మనకి పబ్లిష్ చేస్తారట 25థ్ డిసెంబర్ 2024 వెడ్నెస్‌డే. అంటే రేపు కాబట్టి మరి రేపటిదాకా మనం వెయిట్ చేస్తే మరి యొక్క బైండింగ్ ఫార్మ్ ఏందో, రిజల్ట్ షీట్ ఏందో మనకు అర్థమైతది. సో, ఇప్పుడైతే మరి మనకి ఆ బిడ్‌లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి? ఆ ఇన్‌స్టంట్ కొటేషన్ ఎట్లా ఎయాలనేది మరి ఎక్కడ మరి మనకు టెలిగ్రామ్‌లో అయితే చెప్పలేదు. ఈవెన్ నేను మన అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ గూడా ఓపెన్ జేసి చూషినా. సో, అక్కడ ఎట్లాంటి ఫార్మ్స్ గాని, లేపోతే ఎట్లాంటి కొత్తదనం గాని ఏం లేదండి. ఎట్లాంటి ఆప్షన్ లేదు మనం బిడ్‌లో పార్టిసిపేట్ జేయడానికి. ఓకే. సో, కాబట్టి మరి ఈ బిడ్డింగ్ ప్రొసీజర్ ఎట్లా అనేది నిన్న మనకిచ్చినటువంటి ఏదైతే టెలిగ్రామ్ ఈమెయిల్ ఉందో, ఆ టెలిగ్రామ్ మెసేజ్‌ల మనకెక్కడ గూడా క్లియర్‌గా మనకు చెప్పలేదు ఎట్లా పార్టిసిపేట్ జేయాలనేది. సో, అందుకే సో, చాలామంది ఈ మెసేజ్ రాంగానే నాకు చాలామంది ఫోన్‌లు జేషిర్రు, మెసేజ్‌లు జేషిర్రు. సో, నేను ఎందుకు మీకు ఫోన్ కాల్స్ ఎత్తలేదు, మీకు రెస్పాండ్ కాలేదంటే ఇందుకే. ఓకే. సో, నాకే విషయం తెలవనప్పుడు నేను మీకేం జెప్పాలి? అర్థమైందా? సో, మరి ఈ బిడ్డింగ్ ప్రొసీజర్ ఎట్లా పార్టిసిపేట్ జేయాలి? ఇన్‌స్టంట్ పేమెంట్ బిడ్డింగ్‌లో ఎట్లా పార్టిసిపేట్ జేయాలనేది లింక్స్ గాని, వెబ్‌సైట్‌లు గాని, గూగుల్ ఫార్మ్ షీట్‌లు గాని, సో, ఏమి మనకివ్వలేదు. ఇవ్వనప్పుడు నాకేం తెలుసు నాకు? నాకు తెలవదు గదా! సో, మరి రేపేదో 25థ్ డిసెంబర్ ఏదో వెడ్నెస్‌డే ఇస్తా అంటాండు గదా! మనం చూద్దాం. సో, ఇది మనకి బైండింగ్ రూల్సు. సో, ఇది నాకు అర్థమైనంత వరకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేషినా. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ జేషిన దాంట్ల ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు తప్పనేది మరి నాకైతే తెలవదు. నాకు అర్థమైంది నేను మీకు జెప్పినా. ఒకవేళ నాకంటే మీకు బెస్ట్‌గా అర్థమైతే సో, మీరు నాకు సార్ అట్లా గాదు ఇట్లా అని జెప్పి మీరు జెప్తే నేను దెలుసుకుంటా. నేను ప్రామిస్ నేను జెప్తున్నా. సో, ఎందుకంటే నేను జెప్పింది కరెక్ట్ అని నేను జెప్పట్లేదు. నాకెంత వరకు అర్థమైందో, ఆ అర్థమైనంత వరకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేషినా. మేబీ ఇందులో తప్పుంటే ఉండవచ్చు. కరెక్ట్ ఉంటే కరెక్ట్ గావచ్చు. కొంతవరకు రైట్ గావచ్చు. కొంతవరకు తప్పు గావచ్చు. అది నాకు దెలవదది. నాకేమర్థమైందో గదే మీకు జెప్పినా. సో, మీకు నాకంటే ఎక్కువ అర్థమైతే మీరు నాకు ఫోను జేసి, మీరు నన్ను ఒకవేళ నేను తప్పు జెప్తే నాకు కరెక్ట్ జేయొచ్చు. ఓకే. సో, నాకు ఇబ్బందేం లేదు. నేనేం ఫీల్ గాను. రైట్. సో, ఇది ఫస్ట్ మెసేజ్ అండి.
తర్వాత సెకండ్ మెసేజ్ ఏంది అంటే మనకి ఇన్స్టెంట్ రిడీమ్ రూల్స్ అని చెప్పి మనకి ఇంకొక మెసేజ్ ఇవ్వడం జరిగింది నిన్న టెలిగ్రామ్లో. సో ఈ మెసేజ్ ఏంది అంటే, సో ఇది కస్టము ఇన్స్టెంట్ అంటే మనకి ఇక్కడ ఇది బిడ్డింగ్ కాకుండా డైరెక్ట్ మన దగ్గర ఉన్న టోకెన్స్ని మనము ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మనం అమ్ముకోవచ్చు అన్నట్టు. ఎట్లా? సో చూడండి, ఓన్లీ యాక్టివ్ అకౌంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఇన్స్టెంట్ రిడీమ్. ఓకే, యాక్టివ్ అకౌంట్స్ అంటే అదే మీ అకౌంట్ ఎవరైతే మెయింటెనెన్స్ ఫీజు పే చేసిరో, మీ అకౌంట్ ఓపెన్ అవుతుందో, మీరు ఎవ్రీ మంత్ 1వ తారీఖు 15వ తారీఖు మీరు రెన్యువల్ చేసుకుంటారో వాళ్ళు. ఓకేనా? మీరు మెయింటెనెన్స్ ఫీజు కనుక కట్టకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయితే మీకు ఈ అవకాశం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటికీ దాదాపు లాస్ట్ 6 మంత్స్ నుంచి మేము మొత్తుకుంటున్నాము, మీరు మెయింటెనెన్స్ ఫీజు కట్టండి, మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి అని చెప్పి. సో చాలామంది మా యొక్క మెసేజ్ని పెడచెవిన పెట్టిరు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఫోన్లు చేసి, సార్ నేను కట్టలేదు అది ఇది అని చెప్పి మీరు చెప్తే మేమేం చేయలేము. సో ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే దయచేసి మీరు కస్టమర్ సపోర్ట్ ఈమెయిల్ ఉంది కదా, issues@cryptofamily.support, దానికి మీరు దయచేసి మీరు ఈమెయిల్ చేసుకోండి. నాకు ఫోన్లు చేస్తే నేను ఏం చేయలేను. ఓకే, నన్ను అనవసరంగా ఫోన్లు చేసి నాకు డిస్టర్బెన్స్ చేయొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు లాస్ట్ 6 మంత్స్ నుంచి నాకు హెల్త్ బాగాలేదు. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, అన్నెసెసరీగా మీరు నాకు కాల్స్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే నేను మీకు ప్రతిదీ కూడా వీడియోల రూపంలో చెప్తున్నా. రైట్? సో ఫస్ట్ మీ యొక్క క్రిప్టో ఫ్యామిలీ ఆర్ అవర్ ఫ్యామిలీ ఏదైతే అకౌంట్ ఉందో, అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు ఇన్స్టెంట్ రిడీమ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు బిడ్డింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఇంట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి మీకు అవకాశం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఏదో ఒక దాంట్లో మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఇన్స్టెంట్ రిడీమ్లో పార్టిసిపేట్ చేస్తాను, నేను బిడ్డింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తా అంటే అట్లా కుదరదు. మీరు ఏదో ఒక దాంట్లోనే. ఓకే, అయితే ఇన్స్టెంట్ రిడీమ్ ఈ యొక్క ఆప్షన్ ఏంది అంటే, మీ దగ్గర ఫ్యామిలీ టోకెన్ 1 నుంచి 50,000 టోకెన్స్ మీరు అమ్మాలనుకుంటే కనుక 12 సెంట్లకు అమ్మితే 12 సెంట్లు ఈ యొక్క ప్రైజ్ అనేది కంపెనీ ఫిక్స్ చేసిందండి. దీనిలో ఎట్లాంటి మార్పు ఉండదు. మీకు ఎట్లాంటి మార్పు ఉండదు. ప్రైజ్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసారు. మీరు 12 సెంట్లకు అమ్మడానికి రెడీగా ఉన్నారా? ఇన్స్టెంట్ రిడీమ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఒక కండిషన్ ఉంది. ఏంటంటే మీకు 300 ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ యాక్టివ్లు ఉండాలని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో మరి అది ఇక్కడ మీకు వర్తిస్తుందా లేదనేది నాకు తెలియదు. సో ఖచ్చితంగా మరి 300 ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ యాక్టివ్ ఉండాలి కావచ్చు. సో 50,000 టోకెన్స్ 12 సెంట్లకు అమ్ముతా అంటే మీకు $6,000 వస్తాయి. సో మీరు ఇన్స్టెంట్ రిడీమ్లా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు 12 సెంట్లకు అమ్మడానికి రెడీగా ఉన్నారా? 50,000 టోకెన్స్ 12 సెంట్లకి అమ్మేస్తే మీకు $6,000 వస్తాయి. ఈ ప్రైజ్ అనేది కంపెనీ ఫిక్స్ చేసింది. దీనిలో ఎట్లాంటి మార్పులు ఉన్నాయి. రైట్? తర్వాత 50,000 నుంచి 1,00,000 ఫ్యామిలీ టోకెన్స్ ఉంటే కనుక మీరు 9 సెంట్లకు అమ్మేస్తే మీకు $9,000 వస్తాయి. అంటే ఒక లక్ష టోకెన్స్ని మీరు 9 సెంట్స్కి అమ్మేస్తే $9,000 వస్తాయి. తర్వాత 1,00,000 నుంచి 5,00,000 వరకు మీ దగ్గర టోకెన్స్ ఉంటే మీరు అమ్మాలనుకుంటే ప్రైస్ ఎంత అంటే 5 సెంట్లు అండి. 1 నుంచి 5,00,000 ఫ్యామిలీ టోకెన్స్ వరకు ఆ రేంజ్లో మీరు ఎంత అమ్మినా కూడా 5 సెంట్స్కి మీకు కట్టిస్తుంది కంపెనీ బైబ్యాక్. సో మీకు 5 lakhs అమ్మితే కనుక $25,000 వస్తాయి. ఓకేనా? $25,000 వస్తాయి. మీకు 5 లక్షల 1 నుంచి 10 లక్షల టోకెన్స్ ఉంటే కనుక మీరు 3 సెంట్లకి 0.035 అంటే 3 సెంట్లకు మీరు అమ్మేస్తే ఎంత వస్తాయి? $35,000 వస్తాయంట. $35,000 వస్తాయి. ఒకవేళ 10 లక్షల నుంచి, ఓకే, 10 లక్షల నుంచి అన్లిమిటెడ్, 10 లక్షల 1 నుంచి అన్లిమిటెడ్ మీరు ఎంత కమ్మినా కూడా 3 సెంట్లకు వాళ్ళు తీసుకుంటారట. 0.03 వామ్మో, 0.03 అండి. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. 1 బిలియన్ టోకెన్స్ అంటే 100 కోట్ల టోకెన్స్ 0.003కి అమ్మితే మీకు $3 మిలియన్ వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే జనరల్గా విషయం ఏంది అంటే, కంపెనీ మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ని బై బ్యాక్ చేస్తున్నదండి. కంపెనీయే రిటర్న్ పర్చేజ్ చేస్తున్నది కంపెనీయే. ఓకేనా? సో ఇది వాడు మనకి ఇన్స్టెంట్గా మరి మనకి పేఅవుట్ ఇస్తాడంటే ఇన్స్టెంట్ రిడీమ్ రూల్స్ ఇవి. అయితే మరి మనకి ఈ యొక్క అమౌంట్ ఎన్ని రోజులు ఇస్తాడు అనేది మనం నెక్స్ట్ మెసేజ్లో చూద్దాం. మీకు అర్థమైంది కదా? ఇది సెకండ్ మెసేజ్ ఇది. సో 50,000 వరకు ఫ్యామిలీ టోకెన్స్ అయితే 12 సెంట్లు, 50,000 1 నుంచి 1 lakh వరకు అయితే 9 సెంట్స్, 1 lakh 1 నుంచి 5 lakh అయితే 5 సెంట్స్, 5 lakh 1 నుంచి 10 lakhs వరకు అయితే 0.035 సెంట్స్, 10 lakhs ఎబో అయితే కనుక 0.003 సెంట్స్ అప్ టు 1 బిలియన్. సో ఈ విధంగా మనకి
వాడు ఒక స్లాబ్స్ వైజ్గా పెట్టడం జరిగింది. సో అందులో మీరు ఎన్ని టోకెన్స్ అమ్మడానికి రెడీగా ఉన్నారనేది మీ చాయిస్. మీకు ఆ ప్రైజ్ నచ్చుతానేమో మీరు ఇన్స్టెంట్ రిడీమ్ దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే కస్టమ్ బిడ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాట్ ఈస్ యువర్ చాయిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి మీరు అమ్మిన తర్వాత మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున మళ్ళీ మార్కెట్లో $1 అయితే $2 అయితే అమ్మో నేను ఇంత తక్కువ కమ్మినా నేను లాస్ అయినా అని చెప్పి ఇట్లాంటి మళ్ళీ ఏడవద్దు, మళ్ళీ మాకు ఫోన్లు చేసి మాకు చెప్పొద్దు. సో అది ప్యూర్గా మీ నిర్ణయం. మీరు అమ్మాలనుకుంటే మీరు అమ్మండి, అది మీ హోల్సేల్, అది మీ డిసిషన్. మళ్ళీ పక్కన మీద రుద్దదు, సార్ మీరు చెప్తేనే నేను అమ్మినా, ఆయన చెప్తేనే నేను అమ్మినా, ఇట్లాంటి సొల్లు ముచ్చట్లు చెప్పొద్దు. మీరు అమ్మాలనుకుంటే మీరు అమ్మొచ్చు. అఫ్ కోర్స్ చాలా మందికి కంపెనీ మీద నమ్మకం లేదు కదా, మీరు అమ్మేస్తా అంటే మీరు అమ్మేసుకోవచ్చు. 100% మీ చాయిస్ అది. ఓకే, రైట్. తర్వాత ఇన్స్టెంట్ రిడీమ్ రూల్స్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిండు $50,000 లోపు అయితే 6 days టైం తీసుకుంటాడంట. ఓకే, మీకు $50,000 పేమెంట్ ఏదైతే ఉందో దానికి 6 days టైం తీసుకుంటాడంట. $5,00,000 వరకు అయితే 15 days టైం తీసుకుంటాడంట. $5,00,000 పైన అయితే కనుక 1 month టైం తీసుకుంటారంట. ఓకేనా? సో ఇది అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టెంట్ రిడీమ్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే సో మనకి ఎంబటే డబ్బులు అయితే రావు. సో $50,000 లోపు అయితే 6 రోజుల టైం తీసుకుంటాడు మీకు అమౌంట్ పే చేయడానికి. $5 lakh ఎబో అయితే కనుక 15 days, $5 lakh ఎబో అయితే కనుక 30 days టైం తీసుకుంటారట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇది మీకు మీకు నచ్చితే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే, సో దీనిలో ఎట్లాంటి గ్యారంటీలు వారంటీలు అయితే లేవు, గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత నెక్స్ట్, అడిషనల్ కండిషన్ ఫర్ ఇన్స్టెంట్ రిడీమ్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్. ఇక్కడ యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇక్కడ కండిషన్స్ ఇచ్చిండు. వావ్ సూపర్, నేను చెప్పిన కదా. రైట్, అయితే ఇక్కడ 50,000 టోకెన్స్ వరకు మీరు అమ్మాలంటే మీ దగ్గర 750 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ ఉండాలంట. సూపర్. ఓకే, సో మీరు 750 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ మీ అకౌంట్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్ టు 50,000 టోకెన్స్ వరకు అమ్మచ్చు అంట. గుర్తుపెట్టుకోండి. సో మీ దగ్గర 50,000 టోకెన్స్ ఉన్నాయి, 750 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ లేవు. సో మీరు అమ్మడానికి సాఫ్ట్వేర్ ఒప్పుకోదు. ఎందుకు? సో మీ దగ్గర 750 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ లేవు కాబట్టి. ఓకే, సపోజ్ మీరు 5,00,000 టోకెన్స్ అమ్మాలనుకున్నారు, ఫ్యామిలీ టోకెన్స్ అప్ టు 5 lakh టోకెన్స్ అమ్మాలనుకున్నారు. సో మీ దగ్గర 1,500 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ 1,500 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, సో మీరు 5 lakh అమ్మలేరు, 50,000 అమ్ముకోవచ్చు, అంతే కదా. రైట్. తర్వాత ఇంకొకటి, 5,00,000 కంటే ఎక్కువ అమ్మాలని మీరు అనుకుంటే, ఓకే, 5 lakh అబోవ్ ఫ్యామిలీ టోకెన్స్ మీరు అమ్మాలనుకుంటే మీ అకౌంట్లో 6,000 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సపోజ్ మీ దగ్గర 5,00,000 ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయి, కానీ మీ దగ్గర 6,000 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ లేవు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? 5,000 ఫ్యామిలీ టోకెన్స్ కంటే మీరు తక్కువ అమ్ముకోవచ్చు. ఓకే, సో 5 lakhs ఫ్యామిలీ టోకెన్స్ కంటే తక్కువ అమ్ముకోవచ్చు. సో 5 lakhs ఎబోవ్ అంటే 5 lakhs 6 lakhs అమ్మాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే 5 lakhs 1,000 అమ్మాలి. సో 5 lakhs 1,000 అమ్మాలంటే మీ దగ్గర 6,000 యాక్టివ్ ఫ్యామిలీ యాక్టివ్ ఎన్ఎఫ్టీస్ టోకెన్స్ ఉండాలి. 6,000 ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ మీరు మీ అకౌంట్లో మీరు పర్చేస్ చేసి ఉండాలి, లేకపోతే మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు. సో కాబట్టి ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా మై డియర్ ఫ్రెండ్స్. 50,000 ఎబో అమ్మాలంటే 50,000 వరకు అమ్మాలంటే 750 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్, అప్ టు 5 lakhs వరకు అమ్మాలంటే 1,500 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్, అబోవ్ 5 lakhs ఫ్యామిలీ టోకెన్స్ అమ్మాలంటే 6,000 ఎగ్జాక్ట్లీ 6,000 యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ అంటే మ్యాక్స్ మీరు అది ఉండాలి. సో అట్లా అయినప్పుడు మాత్రమే మీరు అమ్ముకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్స్ అన్నీ మన కంపెనీ క్రియేట్ చేసినాయి, ఇందులో నేను చేసింది ఏం లేదు, ఇది నా కంపెనీ కాదు, నేను CEO కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ ఆల్ ద మెంబర్స్ యూ హ్యావ్ టు ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అబౌట్ ఇన్స్టెంట్ రిడీమ్ ఆపర్చునిటీ. సో చాలామంది మన మిత్రులు ఈ కంపెనీని వదిలిపెట్టి మెయింటెనెన్స్ ఫీజు కట్టకుండా వెళ్ళిపోయారు కదా. సో అట్లాంటి ఎవరైనా ఉంటే సో ఒకసారి వాళ్ళకి చెప్పండి అని చెప్తున్నాడు. సో మనము సరే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, సో చెప్దాం, చెప్పడానికి ఏముంది, సో వాళ్ళ ఇష్టం. రైట్. తర్వాత నెక్స్ట్, ఈచ్ అకౌంట్ హ్యాస్ ద రైట్ టు రిక్వెస్ట్ ఇన్స్టెంట్ పేఅవుట్ ఓన్లీ వన్స్, దట్ అకౌంట్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద యాక్షన్స్. ఓకే, నేను చెప్పిన కదా. సో ఇక్కడ ఇన్స్టెంట్ పేఅవుట్ ఏదైతే ఉన్నదో అది ఒక్కసారి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి అర్హత అనేది ఉంటుందట. ఓకే, ఒక అకౌంట్ ఒక్కసారి మాత్రమే,
ఒక అకౌంట్ ఒక్కసారి మాత్రమే ఇన్స్టెంట్ పేమెంట్ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంటుందట. ఈచ్ అకౌంట్ హ్యాస్ ద రైట్ టు రిక్వెస్ట్ ఇన్స్టెంట్ ఓన్లీ వన్స్ అండ్ దట్ అకౌంట్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఆక్షన్స్. మళ్ళీ నేను ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తా, ఇన్స్టెంట్ పేమెంట్లో పార్టిసిపేట్ చేస్తా అంటే అట్లా కుదరది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏదో ఒకటి మాత్రమే. నువ్వు బిడ్డింగ్ చేస్తా అంటే బిడ్డింగ్ చేసుకుంటావో, ప్రతిరోజు బిడ్డింగ్ చేసుకుంటావో, నో ప్రాబ్లం. లేదు ఇన్స్టెంట్ పేమెంట్ ఒకసారా, సపోజ్ ఇక్కడ మన దగ్గర చాలా మంది మిత్రుల దగ్గర 5 లక్షల ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయి వాళ్ళ డిపాజిట్ వాలెట్లో. సో మీరు అమ్ముకుంటారా, ఈ ప్రైస్కి మీకు నచ్చిందా, అమ్మేసుకోండి, నో ప్రాబ్లం. సో మీరు ఏం పెట్టిరు, కోర్స్ మన దగ్గర మ్యాక్సిమము $100 లోపే పెట్టిరు. వెరీ 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 ఫ్యూ మెంబర్స్ మాత్రమే $500,000 పెట్టిన వాళ్ళు, వాళ్ళని వేల మీద లెక్క పెట్టవచ్చు. సో కాబట్టి సో ఎవరైతే $500 $1,000 ఒకరిద్దరు $1,000 అంటే ఎబో పెట్టిరు, సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీరు ఇన్స్టెంట్ రిడీమ్లో పార్టిసిపేట్ చేసి మీరు చేసుకుంటే చేసుకోండి. అది 100% మీ పర్సనల్ చాయిస్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని పార్టిసిపేట్ చేయండి అని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి, రైట్. తర్వాత నెక్స్ట్, ద గూగుల్ ఫామ్ ఇన్స్టెంట్ రిడీమ్ విల్ బి పబ్లిష్డ్ 25th December 2024 వెన్స్డే. అదే, సో ఈ యొక్క గూగుల్ ఫామ్ కూడా మనకి ఎప్పుడు వస్తుంది అంటే రేపు వస్తుందంట. సో రేపు క్రిస్మస్ 25th December 2024 వెన్స్డే రోజు మనకి ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. సో అది ఆ రిడీము అది ఎట్లా ఏంది ఏం సంగతి అనేది మనము ఆ గూగుల్ ఫామ్ వచ్చినప్పుడు మనం చూద్దాము. ఓకే, తర్వాత అవర్ ఫ్యామిలీ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింక్స్ అనేది ఇక్కడ, సో అదే చాలా మంది చాలా చీప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్ ఈ లింక్ ఎక్కడ సార్, సార్ ఆ లింక్ ఎక్కడ సార్, సార్ ఎట్లా లాగిన్ అవుతుంది సార్, ఇవన్నీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు అడుగుతారండి. సో ఇది ఉన్నది కదా Linktree/family token, ఇది ఓపెన్ చేస్తే అందులో మీకు అన్ని లింకులు కనిపిస్తాయి. దయచేసి చీప్ క్వశ్చన్స్ నాకు అడగకండి, డిస్టర్బ్ చేయకండి. ఓకే, తర్వాత మీకు ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు ఫోన్ చేస్తే, మీరు నాతో ముచ్చట్లు పెడితే నేను ఏం చేయలేను, నేను హానెస్ట్గా చెప్తాను. అనవసరంగా మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, మీ అకౌంట్కి సంబంధించిన ఏదన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ దీనికి మీరు ఈమెయిల్ చేయండి, issues@ourfamily.support. సో ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. మీరు నాకు ఫోన్ చేసి గంట సేపు మాట్లాడినా నేను చేయగలిగేది చేసేది కూడా ఏం లేదు. ఓకే, రైట్. సో మీకు ఇంగ్లీషు మెసేజ్లు మీకు అర్థం కాకపోతే మీ దగ్గర గూగుల్ ట్రాన్స్లేటర్ అని మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లా లేదంటే ఐఫోన్లా ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది గూగుల్ ట్రాన్స్లేటరు, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇంగ్లీష్ మెసేజ్ని దాంట్లో కాపీ పేస్ట్ చేసి తెలుగు అని బటన్ ఒత్తితే తెలుగులో కనిపిస్తుంది, హిందీ అని బటన్ ఒత్తితే హిందీలో కనిపిస్తుంది, ఉర్దూ అని బటన్ ఒత్తితే ఉర్దూలో కనిపిస్తుంది. మీకు ఏ భాష వస్తే ఆ భాష మీకు ఆ బటన్ ఒత్తుర్రి, మీకు ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయితే చదువుకోర్రి. ఓకేనా, రైట్, అర్థమైంది కదా. సో ఇదండి విషయము. సో ఇది నిన్న మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. సో నాకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇంతకు మించి మరి నాకైతే తెలియదు. సో మరి ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే మీకు ఏమన్నా అర్థమైతే, ఒకవేళ నేను చెప్పింది ఎక్కడైనా తప్పు అని ఉంటే మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, వాయిస్ మెసేజ్ చేయొచ్చు. సార్ ఇక్కడ మీరు పలానా స్లైడ్లో తప్పు చెప్పారు సార్, ఇది కరెక్టు అంటే నేను కూడా తెలుసుకుంటా. నాకు ఎట్లాంటి బేసిజాలు లేవు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో రేపటి మెసేజ్కి మనం అందరం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.